ఆంటీ. ఏంటంటే మన హోమ్ ఫుడ్లో ఈరోజు స్పెషల్ స్వీటా హాటా ఇంకా ఏమైనా వెరైటీ? అమ్మో, అంతకంటే మించిన స్పెషలా? ఏంటంటే కాకరకాయ. అమ్మో, కాకరకాయ కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారా? అవునా, బాగుంటుందా ఆంటీ టేస్ట్? అవునా, చూడాలి. మా హోమ్ ఫుడ్ స్టైల్లో కాకరకాయ పచ్చడి చూద్దామండి ఎలా ఉంటుందో. ఏంటి కాకరకాయ అని అంత షాక్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే చేదు ఉంటుందని. బట్ ఈ పచ్చడి తిన్న తర్వాత కొంచెం తినొచ్చులే అని అనిపిస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా హోమ్ ఫుడ్లో కాకరకాయ పచ్చడి కావాలని ఆర్డర్ వచ్చేసిందండి. ఫస్ట్ అయితే కాకరకాయ పచ్చడి అని అనగానే ఫుల్ షాక్ అయ్యాను. ఏంట్రా బాబు, ఆవకాయ తినే టైంలో ఈ కాకరకాయ అడుగుతున్నారేంటా అని. కానీ తిన్న తర్వాత అనిపించింది నిజంగా ఇంత అడిగి మరీ చేయించుకోవడానికి రీజన్ ఏంటి అని. టేస్ట్ అండ్ హెల్త్కి కూడా మంచిది కదా, అదే రీజన్. అయితే ముందైతే కాకరకాయలు 1 కేజీ పచ్చడి ఆర్డర్ వచ్చిందండి. అయితే కేజీ కాకరకాయలు తీసేసుకొని మంచిగా కడిగి ఇలా క్లాత్ మీద ఆరబెట్టేసాం. కాకరకాయలు అయితే కొంచెం ముదురుగా ఉండొద్దు, మరీ లేతగా ఉండొద్దు, మీడియంగా ఉన్న కాకరకాయలు అయితే తీసుకోవాలండి. ఇలా పొడుగ్గా ఉన్న కాకరకాయలు అయితే బెస్ట్. వైట్ కంటే ఇలా గ్రీన్ కలర్లో ఉండే కాకరకాయలు మెయిన్ ఇంపార్టెంట్, బాగుంటుంది వీటితోటే. కొంచెం చేదు ఎక్కువ లేకుండా ఉంటుంది. అండ్ పచ్చడి చేసిన తర్వాత ఒకటే అనిపించింది, కాకరకాయలు చేదే లేవు. ఆ చేదు పోవడం కోసం ఏమైనా ప్రాసెస్ చేయాలేమో అనుకున్నాను, కానీ అస్సలు అవసరం లేదు. ఇంకా కాకరకాయలని ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత 1 పిరికెడు మెంతులు తీసుకొని దోరగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నామండి. 1 పిరికెడు చాలు, ఎక్కువ అయితే అది చేదుగా అనిపిస్తుంది. అండ్ ఆవాలు కూడా 50 గ్రాముల నుంచి 100 గ్రాముల మధ్యలో తీసుకున్నాము. వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాము. అండ్ కాకరకాయలు మంచిగా తడంతా పోయిన తర్వాత ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకున్నామండి. ఈ రింగ్స్ కూడా మరీ పెద్ద సైజు కట్ చేసుకోవద్దు, అండ్ పల్చగా కూడా స్లైసెస్ చేసుకోవద్దు. మీడియం సైజులో ఉన్నాయనుకోండి, అవి వేగినప్పుడు కూడా పల్చబడకుండా మాడిపోకుండా ఉంటాయి. ఈవెన్గా కట్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు సేమ్గా ఉంటాయి వేగేటప్పుడు కూడా. ఇంకా ఈ పచ్చడి కోసం ఓన్లీ పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. ముందైతే తీసుకున్న కాకరకాయలని 1 అర కేజీ ఒకసారి అండ్ 1 అర కేజీ ఒకసారి 2 భాగాలుగా వేసుకొని వేయించుకుంటున్నాము. కాకరకాయలు వేయించేటప్పుడు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించడానికి ట్రై చేయండి. అలా అయితే కొంచెం మాడిపోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ పల్లి ఆయిల్లో వేయించుతున్నాం కాబట్టి అలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా కాకరకాయ అయితే వేగిపోయాయని ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఆ బబుల్స్ అనేవి పోయి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయంటే సరిపోతుంది. మరీ నల్లగా కూడా మార్చేయొద్దు, అప్పుడు ఇంకా మనకి పచ్చళ్ళు వేసిన తర్వాత ఇంకా బ్లాక్గా కనిపిస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుండదు. ఈ ఫ్లేమ్లో ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కాకరకాయలు వేగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇందాక ఆవాలు మెంతులు ఉంది కదా, ఆ పౌడర్ అయితే చేసేసుకున్నాం. ఆవాలు మెంతుపిండి అనేది నిలవ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది కాకరకాయ నిలవ పచ్చడి కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లి కూడా 100 గ్రాములంతా పొట్టు తీసి వేసుకున్నామండి. ఇంకా కాకరకాయలు వేగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా అదే ఆయిల్లో మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఇంకా తాలింపుకి పెట్టేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది చల్లారాలి కదా. ఇంకా ఇందాక తీసుకున్న ఎల్లిపాయలను కూడా మంచిగా పొట్టు తీసాం కదా, వాటిని ఒక్కసారి కచ్చాపచ్చగా దంచేసుకొని ఇంకా తాలింపులో వేసేసుకుంటున్నాం. ఇవి మంచిగా వేగి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత వేస్తే నిమ్మకాయ వేస్తున్నాం కదా, చేదు రాకుండా ఉంటుంది. అదే ఒకవేళ మీరు చింతపండు బెల్లంతో చేయాలంటే చింతపండు నానబెట్టేసుకో, ఆ గుజ్జును కూడా ఈ తాలింపులో వేగనివ్వాలి. దాని తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందాక ఆవపిండి మెంతిపిండి వేయించుకున్నాం కదా, ఆ పౌడరు అండ్ తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో ఎక్కువ కారం ఉప్పు అయితే ఎక్కువ పట్టదు అనిపించింది, ఎందుకంటే దీంట్లో గ్రేవీ అయితే ఏమి ఎక్కువ ఉండదు కదా. అండ్ ఈ మిగతా ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ కూడా ముక్కలకి మంచిగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. అండ్ అంతలోకి మనకి తాలింపు కూడా చల్లారిపోతూ ఉంటుంది కదా. అసలు ఈ పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత ఎంత నచ్చేసిందో నాకైతే. అండ్ ఇప్పుడు మనకి చింతపండు వాడొద్దన్నారు అండ్ బెల్లం కూడా వద్దన్నారండి, దానికి బదులు నిమ్మకాయలు వేసుకుంటున్నాం. నిజంగానే చింతపండు కూడా గ్యాస్ ప్రాబ్లం అని డాక్టర్స్ కూడా వద్దంటున్నారు కదా, ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. నిమ్మకాయలు అయితే 3-4 వరకు పట్టాయి. ఉప్పు కారం కూడా చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తాలింపు కూడా చల్లారిపోయింది కదా, ఇంకా ఈ కాకరకాయ ముక్కలు కలుపుకున్న వాటంతటిని తీసుకెళ్ళి ఈ తాలింపులు వేసి మిక్స్ చేసుకుంటున్నాము. స్టవ్ అయితే ఆన్ చేసి ఉండొద్దండి, పూర్తిగా తాలింపు కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే. కానీ ట్రస్ట్ మీ, కాకరకాయ కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారో ఇంట్లో కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రస్ట్ చేసి మాకు కావాలి అంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి. ఇట్లనే మంచి క్వాలిటీ తోటి మంచిగా ఇంట్లో చేసినట్టే
పల్లి ఆయిల్ తోటి ట్రస్ట్గా చేస్తాము. ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి, చేసి ఇస్తాము. లేదంటే మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. కాకరకాయ చేదు ఉంటుంది, వద్దు అని అనుకోవద్దండి. చాలా చాలా మంచిగా అనిపించింది టేస్ట్. చేదు అనేది అస్సలు తెలియలేదు. ఇంకా కావాల్సినది అర కేజీ ఒకళ్ళకి అండ్ 2 పావు కేజీలు ఒకళ్ళకి ఇంకా జోకైతే ఇచ్చేస్తున్నామండి. చాలా టేస్టీగా కుదిరింది. ఇలా మంచి ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా చేసాం కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్ ఉంది. ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ చక్కగా కొన్ని మనకు వచ్చిన పనులనే బిజినెస్గా మార్చుకుంటే ఏదో ఒక రూపాయి వస్తుంది కదా, మంచిగా అనిపించింది. కాకరకాయ పచ్చడి ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ కావాలంటే చింతపండు బెల్లంతో కూడా చేసి పెడతాము. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి.